జగన్ మీద ముప్పేట దాడితో విసిగెత్తిపోతున్నటువంటి వైసీపీ శ్రేణులలో అసహనం పెరిగింది. దాంతో ఇక సోషల్ మీడియా ద్వారా నిలతీయటం ప్రారంభించారు. అందులో ఏదైతే ఈనాడు వాళ్ళు రాసుకొచ్చినటువంటి సెకీతో ఒప్పందం విషయంలో ఒక అధికారి జైలుకి వెళ్ళాడు, జగన్ని నమ్ముకుంటే అధికారులందరూ జైలుకి వెళ్తారు అని రాసుకొచ్చినటువంటి కథనం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్యాక్ట్స్ని బయట పెట్టుకొచ్చారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీద సెకీతో 2021 డిసెంబర్లో ఒప్పందం జరిగింది. 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తా నియమితులయ్యారు. 2023లో చైర్మన్ అయిన రామేశ్వర్ గుప్తాకి 2021 నాటి ఏపీ సెకీ ఒప్పందానికి ఏం సంబంధం ఉంది అని ప్రశ్నించింది. సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాకముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీకి సంబంధించినటువంటి ఫేక్ వ్యవహారాలకు ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా 5-6 రోజుల క్రితమే నేషనల్ మీడియా రాస్తే ఆ వార్తల్ని వక్రీకరించి ఇక్కడ ఈనాడు వచ్చేటప్పటికి తప్పుడు వార్తల్ని ప్రచారం చేసింది. అదే సందర్భంలో ₹90 యూనిట్ సోలార్ వస్తుందని రాసి మొన్న యాక్సిస్తో ₹4.60 కొనుగోలు చేస్తూ ఒప్పందం చేసుకుంటుంటే ఎందుకని ప్రశ్నించలేకపోయావు? ₹2.90 కరెంట్ వస్తే తప్పని ₹2.49 కరెంట్ వస్తే తప్పని చెప్పి ప్రచారం చేసి ₹4.60 అమ్ముతుంటేనేమో ఓకే అన్నటువంటి పరిస్థితి. ఇది మీ బతుకులు అంటూ రైట్ చేసుకొచ్చారు.